ప్రభుత్వం మాదే, మేము చెప్పిందే వేదం, మాట వినకుంటే అధికారుల బదిలీలు, పార్టీ నుంచి నాయకుల సస్పెన్షన్స్, ఇదంతా కొంతకాలంగా మానకొండూరు నియోజకవర్గంలో కొనసాగుతోన్న తంతు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లిని డమ్మీ చేసి మురళి అనే ఆయన వర్గీయుడు షాడో ఎమ్మెల్యేగా చెలాయిస్తున్నట్ట. అధికారంలోకి వస్తే గుర్తింపు దక్కుతుందని ఆశించిన ఓ నాయకుడు చివరకు విగత జీవిగా మిగిలిపోయాడు. 3 రంగుల జెండాను గుండెల్లో పెట్టుకుని పార్టీ కోసం శ్రమించిన ఆయన బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు రాజకీయాలను కుదిప్పేస్తోంది. మాజీ సర్పంచ్ సమత భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతితో ఎమ్మెల్యే పిఏపై వస్తున్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది? రాజేందర్ రెడ్డి మరణానికి దారితీసిన పరిస్థితులేంటి? లెట్స్ వాచ్. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధి కార్యాలయం చుట్టూ వివాదాలు, ఆరోపణలు మొదలైతే దాని ప్రభావం నేరుగా పార్టీపై, నాయకత్వంపై పడుతుంది. మానకొండూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనబడుతోంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న మురళీధర్ రెడ్డి వ్యవహారాలు రాజకీయంగా రచ్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే వ్యవహారాలన్నీ పిఏ కనుసన్నల్లోనే జరుగుతాయనే ఆరోపణలు గత కొంతకాలంగా వినబడుతున్నాయి. మురళీధర్ రెడ్డి అనధికారికంగా చేస్తున్న చట్టాలు, పంచాయతీలు స్థానికులకు శాపంగా మారుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. ఇక నియోజకవర్గానికి చెందిన కీలక కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యేకు దూరం చేయడంలోనూ మురళీదే కీలక పాత్రని ముందు నుంచే టాక్ నడుస్తోంది. తాజాగా ఆయన వేధింపులు భరించలేకనే ఓ కాంగ్రెస్ నేత బలవన్ మరణానికి పాల్పడ్డాడంటూ వస్తున్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. గన్నేరువరం మండలం గుండ్లంపల్లి గ్రామానికి చెందినటువంటి బేతెల్లి రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారు. అయితే ఈ నెల 14న తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 10 రోజులుగా మృత్యుతో పోరాడిన ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో మానకొండూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చికిత్స పొందుతున్న టైంలో రాజేందర్ రెడ్డి ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలంలో ఎమ్మెల్యే పిఏ వంగల మురళీధర్ రెడ్డి తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టించాడని, తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఆరోపించినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ ఆరోపణలతో రాజకీయంగా దుమారం రేగింది. రాజేందర్ రెడ్డి భార్య, మాజీ సర్పంచ్ సమత తన భర్త మృతికి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి కారణమని ఆరోపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పిఏపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎల్ఎండి క్యాంపు కార్యాలయం గుండ్లపల్లిలోని పిఏ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి పాత్రపై గత కొంతకాలంగా వివిధ ఆరోపణలు వినబడుతున్నాయి. ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా మురళీకి ముడుపులు చెల్లించాల్సిందే అనే ప్రచారం ఉంది. ప్రభుత్వ అధికారుల బదిలీలు, కాంట్రాక్టులు, గ్రానైట్ పరిశ్రమలు, ఇసుక క్వారీలు, అభివృద్ధి పనుల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని ప్రతిపక్ష నేతలు, కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారుల బదిలీలో కూడా ఆయన చక్రం తిప్పుతారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ ఆయన మాటే చెల్లుబాటు అవుతుందని స్థానికులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ సైతం పిఏ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మురళి చేస్తున్న వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే అండతోనే జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి నోరు విప్పకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. రాజేందర్ రెడ్డి మృతి తర్వాత ఈ కేసు మరింత కీలకంగా మారింది. ఆత్మహత్యాయత్నం కేసు ఇప్పుడు మృతి కేసుగా మారడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందా? బాధ్యులపై చర్యలుంటాయా అనే ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త మరణం ఇప్పుడు మానకొండూరు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బాధిత కుటుంబం న్యాయం కోరుతుండగా మరోవైపు ఎమ్మెల్యే పిఏపై వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఏం తేలుస్తారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజేందర్ రెడ్డి మరణంతో మొదలైన వివాదం ఇప్పుడు కేవలం ఒక కుటుంబం న్యాయం కోసం చేస్తున్న పోరాటంగా మాత్రమే కాకుండా మానకొండూరు రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశంగా మారింది. అటు ఇసుక క్వారీల వ్యవహారాలు, అధికారుల బదిలీల సందర్భాల్లో ఎమ్మెల్యే బద్నామయ్యారని, ఇప్పటికైనా ఆయన మేలుకోవాలని, లేదంటే కోలుకోవడం కష్టమని సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారట. స్వతహాగా డాక్టర్ అయిన కవ్వంపల్లి ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి మరి.